హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టిచ్ లైఫ్. ఈరోజు మన వీడియో వచ్చేసి లాస్ట్ టైం నేను అప్లోడ్ చేసిన క్రాప్ టాప్ లెహంగాకి ఒక రోజ్ ఫ్లవర్ అయితే రెడీ చేశాను. సో ఈ రోజ్ ఫ్లవర్ ఏ విధంగా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. ఈ ఫ్లవర్ వచ్చేసి లెహంగాకి మనం ఒకే ప్లేస్లో పెట్టుకోకుండా బ్లౌజ్కి కూడా మనకు నచ్చిన ప్లేస్లో పెట్టుకోవడానికి వీలుగా డిజైన్ చేశాను. దీనికి ఒక సేఫ్టీ పిన్ అటాచ్ చేసి మనకు నచ్చిన ప్లేస్లో పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో ఎండ్ వరకు చూసి లైక్ అండ్ కామెంట్ కూడా ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. ఇక్కడైతే నేను లాస్ట్ టైం డిజైన్ చేసిన క్రాప్ టాప్ లెహంగాలో మిగిలిన క్లాత్ అండి, ఇది బ్లౌజ్లో మిగిలిన క్లాత్. ఇది నాకు ఇంతే మిగిలింది. సో ఎంత మిగిలింది అంటే వెడల్పు వచ్చేదైతే ఇంతే వచ్చింది, 3.3 ఇంచెస్ అయితే ఉంది. ఈ వెడల్పులోనే ఈ ఫ్లవర్ వచ్చేసి నేను రెడీ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్నాం కదండి, సీదా పైన సీదా ఫోల్డింగ్ చేయాలి. ఇక్కడ వీడియోలో చూడండి, నేనైతే ఇలా సీదా ఫోల్డింగ్ చేస్తున్నాను. సీదా ఫోల్డింగ్ చేసి ఇలా మనం బేబీస్కి నాడలు స్టిచ్ చేస్తాం కదా, అలా క్రాస్లో ఇలా ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇలా వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కింది వైపు దాకా స్టిచ్ చేసుకొని దీన్ని మొత్తం తిరగేసుకోవాలి ఖర్చు కనిపించకుండా. ఇక్కడ క్లాత్ హైట్ వచ్చేసి మనకు నచ్చినంత అండి. మనం ఫ్లవర్ ఎంత చిన్నగా ఎంత పెద్దగా కావాలనుకుంటే అంత తీసుకొని మనం డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రౌండ్గా క్లాత్ తీసుకోవాలి. నేనైతే ఇలా కాటన్ది ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ విధంగా రౌండ్లో తీసుకున్నాను. ఇది ఒక 2 లేయర్స్ అని తీసుకోవచ్చు. మనకు గట్టిగా ఉండడానికి 3 లేయర్స్ కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకొని చుట్టూరా దీన్ని స్టిచ్ చేసి ఇలా తిరగేసుకోవాలి. సో నేను ఆల్రెడీ స్టిచ్ చేశాను. స్టిచ్ చేసి ఈ విధంగా తిరగేసి మళ్ళీ ఇక్కడ ఓపెన్ ఉంది కదండి, ఈ ఓపెన్ దగ్గర అయితే ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ ఓపెన్ కనిపించకుండా చూస్తున్నారు కదా, దీన్ని రౌండ్ షేప్లో ఇలా తీసుకొని తిరగేసుకొని ఖర్చు కనిపించకుండా ఈ ఓపెన్ దగ్గర ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ ఓపెన్స్ ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ పైన సర్కిల్ షేప్లో డ్రా చేసుకోవాలండి. అంటే ఒక సర్కిల్స్కి ఒక సర్కిల్ క్లోజ్ కాకుండా డ్రా చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ షేప్లో అయితే డ్రా చేసుకోవాలి. ఇలా సర్కిల్స్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా స్టిచ్ చేసి పెట్టుకున్న ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా ఈ సర్కిల్స్ పైన వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ సర్కిల్స్ పైన ఈ మెయిన్ క్లాత్ని ఇక్కడ ముందు పెట్టి ఇలా మొత్తం చుట్టూరా స్టిచ్ చేసుకోవాలి. ఈ సర్కిల్స్ మొత్తం క్లోజ్ అయ్యేంత వరకు మనం ఈ క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా మనం సర్కిల్స్ మొత్తం ఇలా స్టిచ్ చేస్తూ ఉంటే మనకు రోజ్ ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. ఈ సర్కిల్స్ మొత్తం ఇలా స్టిచ్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. సో స్టిచ్ చేసిన తర్వాత బాగుంటుంది ఫ్లవర్. సో మెల్లిమెల్లిగా అయితే స్టిచ్ చేసుకోవాలి నిదానంగా, అప్పుడే మనకు ఫ్లవర్ వచ్చేసి బాగా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఫ్లవర్ మొత్తం అయ్యేలోపు అయితే వీడియోకి ఇంకా లైక్ ఇవ్వకపోతే లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్గా అయితే ఫ్లవర్ వచ్చేసి అయితే ఇలా రెడీ అయిపోయింది. సో ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.